అలా మనుషుని ప్రేమిస్తూ ఆ మనుషులను రక్షిస్తూ వెళ్ళిపోయిన అందులో నాకు గొప్ప తృప్తి ఉంది అని ఇలాంటి భావాలతో నిండిపోతే అలాంటి వాళ్ళు ఇలా ఆ భావం ఎప్పుడు ఉంటూ అందుకోసమే వాళ్ళ టైం అంతా కేటాయిస్తూ అదే లక్ష్యంతో జీవితం గడిచిపోతే అలాంటి జీవితాలకు కూడా ఒక సార్థకత ఉంటుంది. దేవుడు వాళ్ళను కూడా అతని వాడిగా చేసుకుంటాడు. ఎందుకంటే ఎంత గొప్ప నిబద్ధత, ఎంత గొప్ప లక్ష్యము, ఎంత గొప్ప మంచితనము ఉన్నవాడిని మరి జన్మలో ఒక మంచి ఆత్మానందాన్ని, మంచి తృప్తిని కలిగించే విధంగా నేను నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి ఒక దైవలోకాల్లో జన్మ జరిగేట్టుగా చేసే